హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీదేవిని. వెల్కమ్ టు రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్. ఈరోజు మన వీడియోలోని ఎముకలను బలపరిచే రాగి దోశలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. రాగుల్లోని కాల్షియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, అంతేకాకుండా ఐరన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. మరి అలాంటి రాగులతోని ఎంతో హెల్తీగాని మనం ఈ రాగి దోశల్ని చాలా టేస్టీగా క్రిస్పీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చేస్తే ఎవరు చేసినా కానీ రాగి దోశలు చాలా అద్భుతంగా వస్తాయండి. టేస్టీగా తింటూనే ఈజీగా బరువుని మనం కంట్రోల్లో ఉంచుకోవచ్చు. కనీసం వారానికి ఒక్కసారైనా ఇలాంటి దోశలు తినడానికి ట్రై చేయండి. మీరు తినండి, మీ పిల్లలకి ఇలాంటి హెల్దీ దోశల్ని అలవాటు చేయండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. దీనికోసం ఒక గిన్నెలోకి 2 గ్లాసులు రాగులను తీసుకోవాలి. వీటిని ఫింగర్ మిల్లెట్స్ అని కూడా అంటారు. వీటిలో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. మనకి మిల్లెట్స్ ఏవైనా కానీ నానడానికి 7 to 8 అవర్స్ టైం పడుతుందండి. దీంట్లో వాటర్ వేసేసుకుని 4-5 సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని 8 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. వేరొక గిన్నెలోకి ఏ గ్లాస్తో అయితే మనం రాగులను తీసుకున్నామో అదే గ్లాస్తోని మనం మినపగుళ్ళు తీసుకోవాలి. 1 గ్లాసు, 1/2 స్పూన్ వరకు మనం మెంతులను కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లో కూడా వాటర్ వేసేసి శుభ్రంగా ఒక 2-3 సార్లు కడిగేసుకొని 4 అవర్స్ పాటు మినపప్పును నానబెట్టుకుంటే సరిపోతుందండి. అంటే రాగులు నానబెట్టుకున్న ఒక 4 అవర్స్ తర్వాత మినపగుళ్ళు నానబెట్టుకుంటే మనకి కరెక్ట్గా సరిపోద్ది. 4 అవర్స్ తర్వాత మినపప్పు నానిపోయింది. అలాగే 8 అవర్స్ తర్వాత ఈ రాగులు కూడా నానిపోయాయి. వీటిని మిక్సీ జార్లో కానీ గ్రైండర్లో కానీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ గ్రైండర్లోనే వేసి రుబ్బుకుంటున్నాను. ఇప్పుడు బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలాగో ఒక గిన్నెలోకి తీసేసుకొని మనం మూత పెట్టి ఓవర్ నైట్ అలాగే ఉంచేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి నైట్ అలాగే ఉంచేసుకోవాలండి. నెక్స్ట్ డే మార్నింగ్కి మూత ఓపెన్ చేసి చూద్దాము. పిండి అనేది చక్కగా పులుసు ఉంటుంది. మీకు ఒకవేళ అప్పటికప్పుడు వేసుకోవాలంటే ఒక 2 అవర్స్ పాటు పక్కన పెట్టి ఉంచుకొని మీరు అప్పటికప్పుడు కూడా ఈ దోశలు వేసుకోవచ్చు. చాలా టేస్ట్గా వస్తాయి. దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని తగినంత వాటర్ పోసుకొని బ్యాటర్ కన్సిస్టెన్సీ వీడియోలో చూపించిన విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టేసుకొని పెనం హీట్ ఎక్కిన తర్వాత మనం దోశ బ్యాటర్ని యాడ్ చేసేసుకొని వీలైనంత పల్చగా ఈ దోశలనే వేసుకోవాలండి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పిండి పల్చగా అయిపోతే దోశలు అనేవి సరిగ్గా రావు. కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటేనే మనకి దోశలు చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. దీని చుట్టూరా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. పిల్లలకైతే కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసి ఇవ్వండి. నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల మరింత టేస్ట్గా ఉంటాయి. ఒక పక్క కాలిన తర్వాత రెండో పక్కన కూడా మనం ఒక 2 సెకండ్స్ పాటు కాల్ చేసుకొని మనం ఈ దోశని తీసేసుకుందాము. దోశ అయిపోయింది. ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. మరొక ఆనియన్ దోశ వేసుకుందామండి. అది కూడా చాలా బాగుంటుంది. బ్యాటర్ వేసేసుకుని వీలైనంత పల్చగా దీన్ని స్ప్రెడ్ చేసేసుకుందాము. దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, మీకు కావలిస్తే తురుముకొని కొద్దిగా క్యారెట్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గానే కదండి, ఈవినింగ్ కూడా చక్కగా మనం డిన్నర్ టైంలో డిన్నర్ని స్కిప్ చేసి ఇలాంటి రాగి దోశలు ట్రై చేయవచ్చు. ఫస్ట్ టైం ఎవరైతే మన రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్ని విజిట్ చేశారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. నేను చేసిన ఈ రాగి దోశ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ దోశ అయిపోయింది, సర్వ్ చేసేసుకోవడమేనండి. వేడివేడిగా క్రిస్పీగా ఉండే రాగి దోశలు రెడీ అయిపోయాయి. మరి నేను చేసిన రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి రెసిపీతో నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.